to help me in my speech. I will translate. నేను ఆయన మాట్లాడిందని తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కొంచెం. So what I want to say to everyone, sir, is how amazing, how privileged, and what an honor it is in my journey as a director to be here today. You know, as the director of War 2 with Hrithik sir and Tarak sir leading the cast of this film. సో వార్ 2 లాంటి ఒక గొప్ప సినిమాని, ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాని చేయటం అనేది ఆయన తన అదృష్టంగా భావిస్తున్నారు. అండ్ ఆ జర్నీలో భాగంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. It is a full circle of destiny, because when Brahmastra was about to release, Tarak sir had actually taken the time and come to be the chairperson, the chief guest at our function in Hyderabad, and today I am here directing a film which he is the star of. So, you know, the universe is taking care of all this, I think. బ్రహ్మాస్త్ర ఈయన డైరెక్ట్ చేసిన సినిమాకి ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్గా ఫంక్షన్కి రావాలి ఇక్కడికి. సో ఇప్పుడు ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. సో గెస్ట్ నుంచి ఆయన సినిమాలో స్టార్ అయ్యే వరకు, ఆయన చూడడం దగ్గర నుంచి డైరెక్ట్ చేసే వరకు నా జర్నీ ఫుల్గా ఒక సర్కిల్ కంప్లీట్ అయిందని నాకు అనిపించింది. ఇది మొత్తం నాకు డెస్టినీ అని నమ్ముతున్నానని చెప్తున్నారు. And only two things, sir, that I would like to say. Number one, I know there is a lot of excitement for everybody here in this part of the country, in the full country, to see the film because of our trailers and our songs. But actually, I think everybody is in for a real surprise on August 14th when this movie releases, because the real story of this film, the real soul of this film, we have not yet revealed at all, and I am really looking forward for everybody to experience that. ఇప్పటిదాకా మీరు ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ చూసిన విజువల్స్ కానీ మిగతా ఫైట్ సీక్వెన్సెస్ కానీ వీటన్నిటిని మించిన ఒక గొప్ప కథ ఉంది ఈ సినిమాలో, వార్ 2లో. అది ఇప్పటిదాకా మీకు కొంచెం కూడా మేము చెప్పలేదు. రేపు ఆగస్టు 14వ తారీఖున థియేటర్లలో మిమ్మల్ని ఖచ్చితంగా కథ ఆశ్చర్యపరుస్తుంది, సర్ప్రైజ్ చేస్తుంది, మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఆ రోజు మీ రియాక్షన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. And the second thing, sir, every day while making this movie over 2 years, trying to live up to the vision of the script, the movie, me, the entire team have been aware of the great responsibility of bringing Hrithik sir and Tarak sir and their legacy together on screen. Every day we have carried that responsibility, and I really hope that all the fans, all the audiences feel that we lived up to that responsibility well, and I think they will. మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది, నేను పెద్ద ఎక్కువ చెప్పక్కర్లా. కానీ హృతిక్ రోషన్ లాంటి ఒక నటుడిని, స్టార్ని, తారక్ లాంటి ఒక గొప్ప నటుడిని, స్టార్ని, ఇంత జర్నీ, ఇంత లెగసీ ఉన్నటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని కలిపి ఈ స్క్రిప్ట్లోకి తీసుకొచ్చి వాళ్ళని డైరెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీని నేను ఎవ్రీ డే వాళ్ళు దగ్గర పెట్టుకుని నిర్వర్తించాను. ఎందుకంటే ఈ కథ కూడా అంత డిమాండ్ చేసింది ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ని. సో వాటన్నిటినీ నేను దృష్టిలో పెట్టుకుని ఒక్కరోజు కూడా రిలాక్స్ అవ్వకుండానే నేను కానీ నా టీం కానీ ఈ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించాం.